అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఓటర్ల మహాశ్రయులకు
ముందుగా నమస్కారము. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ఆదోని ప్రజల నుంచి మంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కుటుంబ తరఫున మేము నిలబడినాము. మరి ఈరోజు మంచి స్పందన వస్తుంది. వాళ్ళ సమస్యలు మా దృష్టి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ సమస్య ఏంటంటే గతం నుంచి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే మంచి జరిగింది అని వాళ్ళ వస్తుంది. వాళ్ళ వాదన ఇంట్లో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ వచ్చి ఒక రోజుకి 300 రూపాయలు ఖర్చు అయితే 700 రూపాయలు వెనక్కి వేసుకుంటుంటే ఈరోజు అదే డబ్బులు ఈరోజు 500 రూపాయలు వస్తే మళ్ళీ ఇంకొక 500 రూపాయలు బాగా తేవడానికి పరిస్థితి ఉంది. అప్పల పాలయ్యి ఉండి ఆశ్రమికునే పరిస్థితిలో ఉన్నాము. మరి ఈ విధంగా అని వాళ్ళు చాలా మంది వరకు బాధలు పెడుతున్నారు. మరి ఈ ఆదోని సమస్యలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆదోని ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను నా తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆదోని ప్రజలకు మొట్టమొదటిసారి నీటి సమస్య ఉంది. మళ్ళీ అభివృద్ధులు డ్రైనేజీలు ఇవన్నీ శూన్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యమే. ఈరోజు తీసుకొని రామజల చెరువు నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యంగా ఉన్న నీళ్ళు ఈరోజు మనకు అది ఒక షాపుల చెరువు మాదిరి తయారు చేశారు. షాపుల చెరువు చేసేస్తున్నారు ఈ పెద్ద నాయకులు. మళ్ళీ వీళ్ళు ఎందుకు తాగినీటిని కూడా షాపుల చెరువు రాజుల కాలం నుంచి 1860 నుంచి అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి రాజుల కాలం నుంచి అదే చెరువు నీళ్ళు తాగుతున్నారు. మరి ఈరోజు అవి తాగడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే మంచి శ్రేష్టమైన నీరు వర్షం పడి రాయికి తగిలి దాంట్లో ఫిల్టర్ అయిపోయి మనకు వచ్చి మంచి నీరు ఉంటుంది, స్ట్రెస్ ఇది ఉంది. ఈరోజు మన ఎస్ఎస్ ట్యాంక్ తీసుకోండి, మన అది స్విమ్మింగ్ పూల్ చేయడానికి రెడీ అయినారు మన ఇప్పుడున్న నాయకులు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఎస్ఎస్ ట్యాంక్ని స్విమ్మింగ్ పూల్ చేయడానికి రెడీ ఉన్నారు. తాగడానికి లేకుండా ప్రజలకు స్విమ్మింగ్ పూల్ చేయాలనే ఆలోచన ఉన్నారు. అంత బిజినెస్ చేయాలని ఎవరు ఉన్నారు? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను కాంగ్రెస్ పార్టీ నిలబడితే కేంద్రం వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయము. వాళ్ళ ప్రధానమంత్రి అయిన తక్షణమే ఇక్కడ రోడ్లకు కానీ టౌన్కి కానీ ఎస్ఎస్ ట్యాంకులు కంపల్సరిగా మళ్ళీ పెట్టి రోజు నీళ్ళు వచ్చే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్తున్నాను. మళ్ళీ అభివృద్ధి విషయంలో తీసుకో, నా ఇంట్లో ఎంత నీట్గా క్లీన్గా పెట్టుకున్నానో అది కూడా అదే విధంగా పెట్టే విధంగా నేను కృషి చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. వీళ్ళు కళ్ళుబిల్లు మాటలు చెప్పి మనల్ని ఓట్లు కనుక్కొని వస్తున్నారు, మన సంపదను దోచుకునేకి వచ్చినారు. మరి మాకు అస్సలు ఎఫెక్టే కాదు కదా, మాకు అసలు వాసలేదు. అసలు రాజ్నాథ్ సింగ్ వచ్చినా ఏముంది, ప్రధానమంత్రి మోడీ వచ్చినా ఏం కాదు. ఆదోని ప్రజలు ఆదోని మార్చాలా, లోకల్ వ్యక్తికి స్థానం కల్పించాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఇది ఇప్పుడు కాదు, 1950 నుంచి ఇప్పటి వరకు, 50 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే లోకల్ వారికి ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు లోకల్ వ్యక్తిగా నాకు ఒక బీసీ ఆదోని ఒక ముద్దు బిడ్డగా నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. మళ్ళీ నన్ను ఆశ్రయిస్తారని అక్కడ వెళ్తాను. బీజేపీలో ఎవరు వచ్చినా కానీ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మడానికి ఆదోని ప్రజలు సిద్ధంగా లేరు. ఇట్లా వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. టీడీపీని చూసినారు, మళ్ళీ మన వైసీపీని చూసినారు. మళ్ళీ కాంగ్రెస్ గతంలో 120 చరిత్ర చూసుకుంటే అభివృద్ధి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే. కానీ మళ్ళీ ఇప్పుడు ఈరోజు అవునమన్నా గారు రాజారాజా సర్కుల్ గారు చూసినాము. మళ్ళీ 3 సెంట్లు ఇచ్చింది, ఒక్కొక్కరికి విశాలమైన ఇల్లు ఇచ్చినారు. మళ్ళీ రోడ్లు విశాలంగా ఉన్నాయి. మళ్ళీ అన్ని అప్పట్లో ఇచ్చింది ఇంద్రం ఇంట్లో కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో కదా. 3 సెంట్లు ఇచ్చినారు. మరి ఈరోజు ఒక్కొక్క సెంట్ ఇచ్చింది జగన్ అన్న కాలనీ. మరి ఎందుకు ఇది? ప్రజలు మబ్బు పెట్టి డబ్బులు నాశనం చేసేందుకు. ఒక్కటి కూడా నాణ్యత లేకపోతే కట్టి గబ్బులు ఎత్తున్నారు. గతంలో రాసే టైంలో అభివృద్ధి జరిగిందే తప్ప ఈ 10 ఏళ్ళు శూన్యంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తాను. చెప్పడానికి రెడీగా ఉన్నారు. నాకు లోకల్ వ్యక్తిగా ఆశ్రయించడానికి ముందుగా ఉన్నారు అన్నమాట. ఇట్లా ఎస్సీ కానీ, ఇట్లా మైనార్టీ కానీ, ఇట్లా బీసీలు కానీ ఖచ్చితంగా నాకు అక్కడ మెజార్టీ గెలిపించి నా ఆదోని ప్రజల తరఫున నన్ను పంపించి నేను ఆదోని అభివృద్ధి కోసం కొట్టడానికి నేను ముందు పంపిస్తానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్ యాదవ్. మళ్ళీ ఇప్పుడు చూడండి, వైసీపీ పాలన పథకాలు ఉన్నాయి. ఆయన బటన్ సిస్టమ్ వదులుతున్నారు. అన్ని బటన్తో ఎంతవరకు అభివృద్ధి చెందని నేను అడుగుతున్నాను. ఆదోని ప్రజలకు ఒక్కటైనా ఆ డబ్బుతో ఏదన్నా ఒక చిన్నది ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఒక ఇంటికన్నా న్యాయం జరిగిందా? ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఓకే, బటన్ ఎత్తున్నా, డబ్బులు ఎక్కడ పోయినాయి అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఒక ఏదైనా ఉంటే ఈ బటన్ సిస్టమ్ తప్ప కాక
ఇదే వాడికి ఒక పరిశ్రమ పెట్టమని అదే డబ్బులు తీసుకొని ప్రజలకు చదువుతో వృత్తి పని కల్పించాలా. పని కల్పిస్తే ఆరోగ్యంగా ఉంటుంది, బాడీ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. మళ్ళీ ఆ విధంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇటువంటి పథకాలు ఇచ్చి మభ్య పెడుతున్నా కానీ ఆధునిక ప్రజలకైతే శూన్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే శూన్యంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు పోతున్నారు, ప్రతి పల్లెల్లో నాయకులు పోతున్నారు. ఆ నాయకులు నిలదీస్తున్నారు. దానికి విరోచన వేసుకో. వైసీపీ ప్రభుత్వం పాలన మీద విరక్తి చెంది జగన్ పాలన అంటే విరక్తి, ప్రతి నాయకుల మీద విరక్తి చెందుతున్నారు. ఏమంటే నిలదీస్తున్నారు. ఇంకా సంతకూరు తీసుకోండి, మన ఇదే లోకల్ ఎమ్మెల్యే గారి మీద విరక్తి చెందుతున్నారు కదా. నాన్ లోకల్ అనే ఈయన కూడా ముఖ్యం చేస్తారు. కానీ ఈయన ఇంకోటి ఎక్కడి నుంచో 1000 మందికి డబ్బులు ఇచ్చి మనుషులను ఎక్కడ పెట్టుకుని అక్కడ తోలుకొని ఆడ తన అంగమ్మ చూపిస్తాడు. కానీ ప్రజలారా ఎవరు నమ్మడం లేదు. ఒకే పైన చేసుకుంటే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ తూరు అఖండ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయము. ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజార్టీ ఆంధ్రాకి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ గా ఇవ్వడం కూడా ఖాయమని చెప్తున్నా. మళ్ళీ ఈ రోజు మేము కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినాం కాబట్టి ఎంపీ అభ్యర్థి అయిన రాంపల్ యాదవ్ గారికి అస్సం గుర్తుకు ఒక ఓటు, మళ్ళీ లోకల్ రమేష్ యాదవ్ గారికి ఒక ఓటు అస్సం గుర్తుకు వేసి వేపించి గెలిపించాలని ప్రార్థిస్తూ, ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకునే టైం లేదు. నేను రాలేకున్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ గెలిచిన తర్వాత మీ దగ్గర అందరితో కలిసాను. పెద్ద మనసుతో